సమ్మర్‌లో గులాబీ పువ్వులు ఎక్కువ పూయాలంటే ఎలా ప్రూనింగ్ చేయాలి? ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి? ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. గులాబీ మొక్కలను చాలా సులువుగా కొమ్మలతోని పెంచుకోవచ్చండి. కొందరికి డౌట్ ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను పన్నీర్ గులాబీ కొమ్మలు కట్ చేసినప్పుడు ఆ కొమ్మల్ని నాటి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, మొన్నటి వీడియోలో మీరు చూసినప్పుడు జస్ట్ అది మొగ్గగా ఉండే. ఇప్పుడైతే చూడండి ఎంత చక్కగా ఫ్లవర్ పూసిందో. మరి పన్నీర్ గులాబీ అండి, చాలా మంచి సువాసన ఉంటుంది. మరి చక్కగా ఈ విధంగా మనము కోకోపీట్లో కానీ లేదంటే సాయిల్ మిక్స్ ఉంటుంది కదా, అన్ని రెడీ మిక్స్ దొరుకుతుంది మనకు. ఆ సాయిల్ మిక్స్లా కానీ మనం ఈ విధంగా కొమ్మలు నాటుకున్నట్టయితే మంచిగా మనకు మొక్కలు తయారైపోతాయి. ఇక్కడ చూడండి, మీరు ఇందాక చూసినటువంటి ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఉన్న చెట్టు ఇదేనండి. కొంచెం కూడా వాటిని మనం మర్చినామనుకోండి, ఈ విధంగా తయారైపోతాయి మొక్కలన్నీ కూడా. దీంట్లో అంతా కూడా పొన్నగంటి కూర వచ్చేసిందండి. నా మొక్కలలో ఎక్కడ కూడా చూడండి, పాట్స్లల్లో కొంచెం మనం కేర్లెస్గా ఉన్నామంటే మొత్తం పొన్నగంటి కూర రెడీ అయిపోతుంది. చూడండి, ఇదంతా కూడా తీసేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే మీరు ఇట్లా ముఖ్యంగా గులాబీ మొక్కలలో ఎటువంటి వీడ్స్ అంటే ఈ పిచ్చి మొక్కలు ఏవి కూడా పెరగనీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పిచ్చి మొక్కలు ఏవైనా పెరిగినా కూడా మీరు ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు వాటిని ముందు తీసేయాలి. ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ని ఈ పిచ్చి మొక్కలు ఎక్కువ తీసేసుకొని అవే మరి బలంగా పెరుగుతాయి. మొక్కకు అందవలసినటువంటి పోషకాలు అందకుండా వేస్ట్ అయిపోతాయి అక్కడ. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా శుభ్రంగా తీసేయండి. ఎంత కూడా నాకైతే గులాబీ అవి ముళ్ళులు ఉంటాయి కదా, గుచ్చుకుంటున్నాయి. అందుకని ఇంకా స్లోగా తీస్తున్నాను. ఈ పిచ్చి మొక్కలు తీయడం ఒకటి, నెక్స్ట్ మట్టి లూజ్ చేసుకోవడం ఒకటి, 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు ఏ మొక్కకైనా కూడా. ఇంకోటి, పచ్చి కిచెన్ వేస్టేజ్ మనం అన్ని మొక్కలలో వేస్తాం కానీ గులాబీ మొక్కలలో వేయకండి దయచేసి. ఎందుకంటే కొన్నిసార్లు అది ఫంగస్ వచ్చి రూట్స్ ఎఫెక్ట్ అయిపోయి మొక్క ఉన్నట్టుండి చనిపోయే అవకాశం ఉంటుంది. మీరు వేరే పాట్స్లలో అంటే మందార మొక్కలు కానీ, మల్లె మొక్కలు కానీ, ఇంకా లేకుంటే ఏవైనా వెజిటేబుల్స్ మొక్కలు కానీ వాటిలల్లో మీరు పచ్చి కిచెన్ వేస్టేజ్ వేయండి. కానీ గులాబీ మొక్కలలో అస్సలు పచ్చి కిచెన్ వేస్టేజ్ వేయొద్దు. మీరు కంపోస్ట్ చేసిన తర్వాత కిచెన్ కంపోస్ట్ వేస్టేజ్ అంతా కూడా కంపోస్ట్ చేస్తాం కదా, ఆ కంపోస్ట్ మనం వాడుకోవచ్చు. కానీ పచ్చి కూరగాయలను తీసుకొచ్చి మనము వేస్ట్ని తీసుకొచ్చి ఈ మట్టిలో మాత్రం పెట్టొద్దండి, గులాబీ మొక్కలు ఉన్న మట్టిలో. ఇక్కడ చూడండి, దాదాపు మొత్తం కూడా శుభ్రంగా తీసేసినాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ మట్టి లూజ్ చేస్తున్నాను. ఏదైనా ఒకటి టూల్ ఇలాంటిది తీసుకొని మీరు మట్టి అంతా కూడా లూజ్ చేయాలి. నా మట్టి ఎప్పుడు కూడా లూజ్గానే ఉంటుందండి. చూడండి, అయినా సరే నేను కొంచెం కదిలిస్తాను. ఇలా కదిలియడం వల్ల రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్కి మంచి గాలి తగులుతుంది, తర్వాత ఎండ కూడా తగులుతుంది. మరి మంచి ఆక్సిజన్ అనేది రూట్స్ వరకు వెళ్ళినప్పుడు రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి, మొక్క కూడా బలంగా ఎదుగుతుంది. చాలామంది వీడియోస్ చూసే వారికి ఫర్టిలైజర్ ఒక్కటే కావాలి, టిప్స్ గురించి అసలు కేర్ చేయరు. మరి టిప్స్ తెలుసుకోకపోతే అసలు మొక్కల్ని ఎలా పెంచుకుంటారండి కదా. ఇప్పుడు చూడండి, హార్డ్ ప్రూనింగ్ మనం ఈ మొక్కకి ఇప్పుడు చేయబోతున్నాము. ఈ సీజన్లో అంటే ఫిబ్రవరి అయిపోయే వరకు కూడా, నెక్స్ట్ మార్చ్ ఫస్ట్ సెకండ్ వీక్ వరకు కూడా మనము హార్డ్ ప్రూనింగ్ అనేది చేయొచ్చు మన మొక్కల పైన. నేనైతే కంప్లీట్గా హార్డ్ ప్రూనింగ్ చేస్తున్నాను ఈ గులాబీ మొక్కకి. మొత్తం కూడా చూడండి, ఇక్కడ మీరు ఆకులు చూసినట్టయితే గమనించినట్టయితే మొత్తం చీడలాగా వచ్చేసింది దీనికి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉన్నాయి. అందుకని మనము కంపల్సరీగా ఇవన్నీ తీసేసేయాలి. తీస్తేనే మళ్ళీ మొక్క మంచిగా రీగ్రోత్ అవుతుంది. మనం ఇచ్చే ఫర్టిలైజర్ తీసుకొని తర్వాత మంచిగా పూలు కూడా బాగా వస్తాయి మనకి. ఇందాక మీకు చూపించినాను కదా, అంతకంటే కూడా బాగా వస్తాయి. మీకు మళ్ళీ నేను షేర్ చేస్తాను సేమ్ మొక్కకి. ఇలా ఈ విధంగా కొమ్మలన్నిటిని కూడా హార్డ్ ప్రూనింగ్ చేసేసి, ఆకులు ఏవైతే ఇన్ఫెక్ట్ అయినాయో దాదాపు అన్ని ఆకులు కూడా అదే విధంగా ఉన్నాయి. అందుకని నేను అన్ని ఆకులను కూడా తీసేసినానండి. నో ప్రాబ్లం, తీసేయచ్చు. తర్వాత ఈ ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, ఆ ఎండిపోయిన కొమ్మలను కూడా కట్ చేసేయాలి మనం. ఇప్పుడు ఆకులు మట్టుకే చేసినాం, కొమ్మలు ప్రూనింగ్ చేసినాం. ఇప్పుడు ఈ ఎండిపోయిన కొమ్మలను తీసేస్తా. చూడండి, ఇవి ఈజీగా వచ్చేస్తుంది. చాలా పాత మొక్క అండి. మీరు ఆ బకెట్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు, చాలా ఇయర్స్ పాత మొక్క ఇది. అయినా కానీ ఎన్ని ఫ్లవర్స్ ఇస్తుందో అసలు. ఒక టైంలో చూసుకుంటే అసలు మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయింది, మొక్క చనిపోయింది అనుకున్నాను అసలు. కానీ లేదండి, మళ్ళీ రీగ్రోత్ అయ్యి నాకు ఎన్ని ఫ్లవర్స్
ఫ్లవర్స్ ఇచ్చిందంటే చాలా అందంగా కూడా ఉంటాయి. ఈ కలర్ కానీ ఈ ఫ్లవర్ షేప్ కానీ చాలా బాగుంటుంది. అస్సలైతే నాకు ఈ పేరు తెలియదు, ఈ ఫ్లవర్ పేరు ఏంటనేది కానీ చాలా బాగుంటాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది దీని మొదలు, చూసారా ఇక్కడ ఉంటుంది. ఆ పక్క నుండి మళ్ళీ నాకు మొక్క స్టార్ట్ అయిపోయింది. ఇదంతా సెంటర్లోకి ఉండి అటు సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్లో మనము ఫస్ట్ అయితే వర్మీ కంపోస్ట్ ఇస్తున్నా చూడండి. వర్మీ కంపోస్ట్ నేను ఒక 3 గుప్పెలు ఇస్తున్నాను. ఇది 15 లీటర్స్ బకెట్. అయితే మీరు కొంచెం చిన్న 12 ఇంచుల పాట్ అయితే మీరు 2 గుప్పెళ్ళు ఇవ్వండి, సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ నీమ్ కేక్, ఒక గుప్పెడంతా నీమ్ కేక్ ఇస్తున్నా. 3 గుప్పెళ్ళంతా వర్మీ కంపోస్ట్, ఒక గుప్పెడు నీమ్ కేక్ ఇస్తున్నా, వేప పిండి. ఓకేనా. తర్వాత దీనిలోకి ఎప్సమ్ సాల్ట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఎప్సమ్ సాల్ట్ 2 స్పూన్లు వేస్తాను చూడండి. ఎప్సమ్ సాల్ట్ ఇది చిన్న స్పూను, అందుకని ఒక 2 స్పూన్లు వేస్తున్నా. అదే పెద్ద స్పూన్ అయి ఉంటే నేను ఒకటే స్పూన్ వేసేదాన్ని. చూడండి, ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసినాను. నెక్స్ట్ దీనిలోకి ఇప్పుడు మనం సీవీడ్ గ్రాన్యూల్స్ ఫామ్లో మనం వేస్తాం. ఇక్కడ వెర్మి కంపోస్ట్ వచ్చేసి కంప్లీట్గా ఎన్పీకే ఉంటుంది, మొక్క టోటల్ గ్రోత్కి పనిచేస్తుంది. తర్వాత మనం ఇచ్చినటువంటి వేప పిండి ఫర్టిలైజర్లు గాను ఇటు పెస్టిసైడ్ గాను కూడా యూజ్ అవుతుంది, మట్టిలో ఎటువంటి ఫంగస్ ప్రాబ్లమ్స్ ఉండకుండా. ఎప్సమ్ సాల్ట్ కూడా మంచి మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది, చక్కగా మొక్క గ్రోత్కి యూజ్ అవుతుంది. తర్వాత సీవీడ్ వచ్చేసి మంచి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది, ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఆ తర్వాత లాస్ట్ ఫైనల్గా ఇక్కడ చూడండి, నేను నార్మల్ వాటర్ మనం మొక్కలకు ఏవైతే ఇస్తామో అవి తీసుకున్నాను. దానిలోకి 1 స్పూన్ పసుపు ఇక్కడ నేను కలుపుతున్నాను చూడండి. 1 లీటర్న్నర నీళ్ళు ఉండొచ్చు ఈ డబ్బాలో, దానిలోకి 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఈ నీళ్ళని నేను నా చేతిలో, ఇంకో చేతిలో ఫోన్ ఉందండి, కానీ పైనుండి జల్లండి, కొమ్మల పైనుండి జల్లేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు అన్ని ఆకులు బాగానే ఉన్నాయి, ఇన్ఫెక్ట్ కాలేదంటే మంచిగా ఉన్న ఆకులను పెట్టండి. బాగా ముదిరిపోయిన ఆకులు, పెద్ద ఆకులు, ఇన్ఫెక్ట్ అయిన ఆకులు అంటే ఏవైనా మచ్చలు అలాంటివి ఉన్నాయి మొత్తం తీసేసి ఈ విధంగా మట్టిలో కూడా కంప్లీట్గా తడిచేటట్టుగా మీరు వేయండి. కొమ్మలన్నీ కూడా తడిచేటట్టుగా పసుపు నీళ్ళతో చల్లండి మొక్క పైన. ఓకేనా. తర్వాత ఫైనల్గా ఇక్కడ నేను అలోవెరా తీసుకున్నాను చూడండి. అలోవెరా రాయడం వల్ల ఈ డైబ్యాక్ సమస్య అనేది రాదు. చాలా మట్టుకు మనం గులాబీ కొమ్మలు కట్ చేసినాక ఆ వెనుకకి ఎండిపోకుండా వస్తుంది కొమ్మ పైనుండి, ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ నుండి. ఇలా మనం అలోవెరా జెల్ పెట్టడం వల్ల ఆ ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ అవుతుంది. ఒకవేళ అలోవెరా మీ దగ్గర అందుబాటులో లేదంటే మీరు వేళ్ళతో చిటికెతో ఇట్లా మీరు పసుపు తీసుకొని ఆ వేళ్ళతోని మంచిగా చక్కగా టిప్స్ పైన పెట్టేసేయండి, ఎక్కడైతే కట్ చేసిరో అక్కడ. మళ్ళీ మొక్క రీగ్రోత్ ఎట్లా అవుతుందో, ఎట్లా పువ్వులు ఇస్తుందో మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. మరి ఇదండి ఈరోజు వీడియో, మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.